హాయ్ ఫ్రెండ్స్, విజయ బెర్సా టీవీకి స్వాగతం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్తగా ఎవరు నచ్చుంటే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్, గుంటూరులో నల్లపాడు గొర్రెల సంత అండి. ఇది ఇక్కడ బయట మనం ఏదైతే వెహికల్ ఆపుతారో బయట ఎంట్రన్స్ లో అనేది మనం ఉన్నాము. ఇక్కడ లోపల గొర్రెలు ఈ రోజు మార్కెట్కి ఎలా వచ్చినాయి అనేది మీకు ఇన్ఫర్మేషన్ అవుతుందా. మీకు ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి ఇబ్బంది లేదండి. వెహికల్స్ అనేవి అన్ని విధాల వెహికల్స్ అనేవి ఉంటాయి. మీరు చూస్తున్నారు, ఇది వచ్చి జిల్లాలోనే అతిపెద్ద మార్కెట్ అండి. ఇది జిల్లాలోనే అతిపెద్ద సంత. ఇది గుంటూరు డిస్టిక్ లో. మీకు చెన్నై బండి ఇక్కడ వెహికల్ చూస్తున్నారు కదా, ఇది చెన్నై నుంచి వచ్చింది మనకి. ఇక్కడ వాళ్ళు కొనుక్కొని వెళ్ళటానికి బండి కూడా ఆల్రెడీ తీసుకొని వచ్చారండి. ఆల్రెడీ కొన్ని మేకలు అయితే లోపల అయితే నింపారు. చూద్దాం. చూస్తున్నారు కదా, ఇవైతే కొన్ని కొనేసి నింపారండి. ఈ పిల్లలు కొన్నారండి అన్ని. ఇప్పుడైతే మనం గొర్రెల సంతలోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇందాక మీకు కంటైనర్ ఏదైతే చూపించానో అవి వాళ్ళు ఈ వెహికల్ వాళ్ళు అనేవి ఇవన్నీ కొన్నారు. ఇప్పుడు బండిలోకి ఎక్కియాలండి. ఇవన్నీ బల్క్గా కొన్నారు. కాకపోతే రేట్లు అయితే మనకు చెప్పట్లేదండి వాళ్ళు. అన్నీ ఒక రేంజ్ అని కాదు, 4-5 వెరైటీలు అనే ఉన్నాయి. మీరు చూస్తున్నారు, ఈ చెన్నై నుంచి వచ్చిన కంటైనర్ ఏదైతే ఉందో వీళ్ళన్నీ కొనడం జరిగింది. ఇవైతే కూడా వీటి రేట్లు ఇన్ఫర్మేషన్ అయితే సారీ వాళ్ళు మనకు చెప్పట్లేదు. వేరే అనేది మనం చూద్దాం. ఈ రేట్లు వచ్చి మనకి 25,000 రూపాయలు అయితే చెప్పారు. జత వచ్చి 25,000 రూపాయలు అండి ప్రైజ్. జోడికా 25,000 का मांगे भाई इसका प्राइस. अच्छा, ఇది వచ్చి మనకి జత వచ్చి మనకి 23,000 రూపాయలు చెబుతున్నారండి. రేట్లు అనేవి మాట్లాడుకుంటున్నారు ఇంకా చూసుకొని. 23,000 రూపాయలు. జత వచ్చి మనకి 40,000 రూపాయలు అయితే చెప్పారండి. 40,000 రూపాయలు జత. మంచి అన్ని పొట్టేళ్ళు పెద్ద పెద్దవి అండి. లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసి 50 కిలోల దాకా ఉంటాయేమో. దాదాపు 45-50 కిలోలు అయితే ఉండొచ్చు అండి. లైవ్ వెయిట్ బాగున్నాయి. జత వచ్చి మనకి 40,000 రూపాయలు అండి. బాగానే ఉన్నాయి. అదేవిధంగా ఇవి వచ్చి మనకి 14,500 రూపాయలు అండి జత. అదిగోండి బయాన్ అనేది ఇస్తున్నారు. జత వచ్చి 14,500 రూపాయలు. డబ్బులు కూడా ఆడ తీసుకుంటున్నారండి. 14,500. ఇవి జత వచ్చి మనకి 18,300 రూపాయలు చెప్పారండి. 18,300 రూపాయలు జత. బాగానే ఉన్నాయి. ఇంకా మార్కెట్లో రేట్లు అనేవి డల్గానే ఉన్నట్టుండి. ఒక్కో చోట రేజ్గా ఉన్నాయి. ఇంకా బేరాలు అయితే జరగలేదండి. కొద్దిగా టైట్గానే ఉన్నట్టుంది ఇవాళ పండగ వెళ్ళిన తర్వాత. ఇవి జత వచ్చి మనకి 17,800 రూపాయలుగా మనకు చెబుతున్నారండి. మా బేరం అయితే మాట్లాడుకుంటున్నారు. 17,800 రూపాయలు. ఇంకా చూద్దాం ఏమవుతుందో. 7,500 రూపాయలు అది చెప్పారు కదా, ఆయన మనకి 15,000 రూపాయలకి అనేది అడుగుతున్నారు. చూస్తున్నారు, 15,000కి అడుగుతుంటే అతను ఇవ్వట్లేదు. మళ్ళీ రమ్మంటున్నారు. డబ్బులు కూడా పట్టుకొని మీకు చూస్తున్నారు. మళ్ళీ రమ్మంటున్నారు. వాళ్ళు రేట్ అనేది జరుగుతుంది పట్టుకోవటానికి. వాళ్ళు పట్టుకుంటున్నారు. నాకు తెలిసి 15,500 ఆ మధ్యలో సెట్ అయింది. ఈ జత వచ్చి మనకి 30,000 రూపాయలకు కొన్నారని చెబుతున్నారండి రైతు. ఇది ఇతను ఏమైతే ఉన్నాడో జత వచ్చి మనకి 30,000 రూపాయలు. ఇవి వచ్చి మనకి నెల్లూరు జూడిపి అండి. ఈ పుట్టేళ్ళు వచ్చి మనకి 24,000 రూపాయలు జత అయితే చెప్పారు. 24,000 రూపాయలు. బాగానే ఉన్నాయి. 24,000 రూపాయలు. ఇంకా రేటు బేరం కాలేదండి. జత వచ్చి మనకి 23,000 రూపాయలుగా మనకు రేట్ చెప్పారు. జత వచ్చి మనకి 23,000 రూపాయలు అండి. బాగానే ఉన్నాయి. ఇవి కూడా 23,000 రూపాయలు. జత వచ్చి మనకి 27,000 రూపాయలు అయితే మనకు చెప్పారండి. 27,000 రూపాయలు. ఇద్దరు ఉన్నారు కదా, ఎత్తున్నాయండి. 27,000 రూపాయలు అయితే జత చెప్పారు. ఈ టోటల్గా మొత్తం ఒక 20 ఉన్నాయని చెప్పారు. ఇంకా రేట్లు అనేవి కనుక్కుంటా ఉన్నారు. ఇంకా మార్జింగ్ అనేది అడుగుతున్నారు. ఈ జత వచ్చి మనకి 28,000 రూపాయలుగా మనకు చెప్పారండి. ఈ జత 28,000 రూపాయలు. ఈ మొత్తం కలిపి ఒక 50 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. 28,000 రూపాయలు. అతని
జత వచ్చి మనకి 25,000 రూపాయలకి అయితే మనకు చెప్పారండి. 25,000 రూపాయలు. మార్జింగ్ అనేది ఉండదండి అటు సంతలో. వాళ్ళు చెప్పిన రేట్లు అనేవి కాదు, మనం రీజన్గా తీసుకోవాలనుకుంటే రేట్లు అనేవి అడిగి మనం తెలుసుకొని తీసుకోవాలండి. వాళ్ళు చెప్పిన రేటుకి మనం అడిగే రేటుకి కొంచెం డిఫరెన్స్లు అనేవి ఉంటాయి. దేనికంటే వాళ్ళ వస్తువు కాబట్టి వాళ్ళు రేటు ఎంతైనా చెబుతారు. మనం ఎంతకు తీసుకోవాలో, మనకు ఎంతకైతే గిట్టుబాటు ధర పడిద్దో మనం అంతకనేది మాట్లాడుకొని తీసుకోవాల్సి ఉంటుంది. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మధ్యవర్తి అనేది కామన్గా ఉంటూనే ఉంటారండి. మధ్యవర్తి అనేది కామన్గా ఉంటూనే ఉంటారు, మీకు అర్థమవుతుంది. ఆ మధ్యవర్తి లేకుండా అనేది ఇక్కడ కొంచెం బయట వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది కొనుక్కోవాలనుకుంటే. దేనికంటే మధ్యవర్తి ఉంటే సులభంగా అయిపోద్ది, కాకపోతే రేట్లు కూడా రీజన్గా వస్తాయి. వాళ్ళు డైలీ కొంటూ ఉంటారు కాబట్టి. మనం బయట నుంచి వచ్చిన కొనే వాళ్ళకి కొంచెం రేట్లు అనేవి కొద్దిగా ఎగనెస్ట్గానే చెబుతూ ఉంటారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ జత వచ్చి మనకి 22,000 రూపాయలండి. 22 రూపాయలు ఈ బెదరయ్యి అడగమని ఏం చెబుతున్నాడు. 22,000 రూపాయలు చెప్పారు, వాళ్ళని అడగమని చెబుతున్నారు. ఇంకా మార్జింగ్ అనేది ఉంటుంది. అదే ఆయన పిల్లలు ఏరుకుంటాను అంటున్నాడు అతను, ఆ వ్యక్తి. ఈ కొన్ని నలుసుగా ఉంటాయిగా, పిల్లలు తీద్దాం అంటున్నాడు. వాళ్ళేమో పిల్లలు తీస్తే ఎలా అనేది అయితే మనం మాట్లాడుతున్నాడు. ఆయన చూస్తున్నారు, ఏదైనా నలుసుగా ఉండే పిల్లలు అనేవి ఏరుతూ ఉంటారు. మీకు ఆ పిల్లలు తీయటంలో అర్థమవుతుంది. వాళ్ళు చెప్పిన రేట్లకి మనకు ఏదన్నా 1-2 నచ్చపోతే అవి పక్కకు అలా తీసుకోవచ్చు అండి. పక్కకు అలా తీసుకొని మనకు ఏదైతే అనుకూలంగా ఉంటాయో అవి మనం పట్టుకొని అంతవరకు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఆ 2 పిల్లలు అనేది అతనికి నచ్చలేదు, అందుకని అవి పక్కకు వేస్తున్నాడు. ఇంకా కొన్ని పిల్లలు అనేవి తీస్తున్నాడు. సరే, ఇది వదిలేస్తాం, నెక్స్ట్ అనేది చూద్దాం. వచ్చి మనకి 28,000 రూపాయలు చెప్పారండి. జత వచ్చి మనకి 28,000 రూపాయలే మనకు చూడటం జరిగింది. బాగానే ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. వీడియో లెంత్ అవుతున్నట్టుంది.